హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి టిప్ అండి. మనము ఏదైనా స్టోర్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇట్లాంటి జిప్ లాక్ బ్యాగ్స్ కానీ కవర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అట్లాంటివి యూజ్ చేసేటప్పుడు వాటిలో గాలి అనేది ఉండిపోతుంది కదండి. మనము ఆ జిప్ అనేది లాక్ చేసేటప్పుడు అట్లా లాక్ చేసేటప్పుడు అందులో కానీ గాలి ఉండిపోయింది అనుకోండి, ఆ గాలిలో ఉన్న తెమ మొత్తము మనకి ఏదైనా పదార్థాల్లో పురుగు పడే అవకాశం ఉంటుందన్నమాట. అట్లా అవ్వకుండా ఉండాలి అంటే ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో మనము ముంచుతూ ఇట్లా జిప్ లాక్ బ్యాగ్ అనేది క్లోజ్ చేసామనుకోండి, అందులో గాలి అనేది ఉండదన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత ఈజీగా మనము జిప్ లాక్ అనేది చేసామో, అస్సలు గాలి అనేది లేదనమాట ఈ కవర్లో. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, మనము సూదిలోకి దారం ఎక్కించడానికి చాలా కష్టపడిపోతూ ఉంటామండి. అలా కష్టపడే అవకాశమే ఇప్పుడు లేనే లేదనమాట. దానికి ముందుగా కావాల్సింది, మన ఇళ్ళల్లో ప్లాస్టిక్ చీపుర్స్ ఉంటాయి కదండి, ఆ చీపురు నుంచి ఒక పుల్ల తీసుకోండి. లేకపోతే ఏదైనా పాడైపోయిన వైర్ని ఓపెన్ చేసి అందులో ఇట్లాంటి స్ట్రాంగ్గా ఉన్న ఒక వైర్ లాంటిది ఉంటుంది, అదైనా తీసేసుకొని దాన్ని అయితే ముడి పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మనం బట్టలకి పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్కి ఈ ప్లాస్టిక్ దారాన్ని పెట్టుకొని ఇప్పుడు ఇట్లా అయితేనండి సూదిని అయితే పెట్టేసుకోవాలన్నమాట లోపలికి. వీడియోలో క్లియర్గా తెలుస్తూ ఉంది కదండి. పెట్టుకున్న తర్వాత ఆ హోల్లో మనము ఈ విధంగా దారాన్ని పెట్టేసి ఇంకా ఈ సూదిని ఇలా పైకి లాగేసామనుకోండి, మనకి ఈజీగా సూదిలోకి దారం అనేది వచ్చేస్తుందండి. ఇలాంటి టూల్ ఒకటి పెట్టుకుంటే చాలండి, 100 సూదుల్లోకైనా దారాలు ఇట్టే ఎక్కించవచ్చు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మన దగ్గర హెవీ వర్క్ ఉన్న శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఉంటాయి. వాటికి మనము ఒక్కొక్కసారి సేఫ్టీ పిన్ పెట్టాలనుకుంటే అంత తొందరగా అందులోకి గుచ్చుకోదండి సేఫ్టీ పిన్ను. అంతేకాకుండా కొన్ని మారిపోయిన సేఫ్టీ పిన్స్ ఉంటాయి, అలా మనము పెట్టినప్పుడు క్లాత్కి అసలు గుచ్చుకోదనమాట. దీన్ని పదును పెట్టడానికి ప్రమిద ఉంటుంది కదండి. ఇప్పుడైతే ఈ ప్రమిదలు అందరి ఇళ్ళల్లో ఉంటాయి, ఎందుకంటే దీపావళి వెళ్ళిపోయింది కాబట్టి. ఇలాంటి ప్రమిద ఒకటి తీసుకొని దానిపైన ఈ విధంగా సేఫ్టీ పిన్తో గీకుతూ ఉంటే ఆ పిన్ అనేది మనకి షార్ప్గా రెడీ అవుతుందండి. అప్పుడు ఎంతటి వర్క్ ఉన్న శారీ అయినా బ్లౌజ్ అయినా దేనికైనా సరే ఇట్లానే మనకి సూది అనేది గుచ్చుకుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఈజీగా సేఫ్టీ పిన్ని పెట్టేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, ట్రై చేయండి. ఇప్పుడు మరొక టిప్ అయితే చూసేద్దామండి. మనము షాప్ నుంచి ఎప్పుడైనా సరే ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్గా అలా వాటర్లో పెట్టేసి మనము ఎగ్స్ని ఉడకపెట్టేస్తూ ఉంటామండి. అలా అస్సలు చేయకూడదు. ఫస్ట్ గిన్నెలోకి కొన్ని నీళ్ళు తీసుకొని ఆ గిన్నెలో కొంచెం వంట సోడా అలాగే వైట్ వెనిగరు వేసుకోవాలండి. వేసుకొని దాని తర్వాత గుడ్లను ఈ నీళ్ళల్లో పెట్టుకోవాలి. ఈ గుడ్ల పైన చాలా డస్ట్ ఉంటుందండి. కోడి నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఆ కోడి పెంట కూడా ఈ ఎగ్స్కి అంటుకొని ఉంటుంది. చాలామంది అట్లనే ఉడకపెట్టేసి పొట్టు అనేది వలిచేస్తూ ఉంటారనమాట. అలా అస్సలు చేయకూడదు, అది అంత హైజీనిక్ కాదండి. అలాగే మనము అట్లా ఉడకబెట్టడం వల్ల ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. మనము ఉడకబెట్టిన తర్వాత గుడ్లను ఒలుస్తాం కదండి, ఒలిచినప్పుడు పొట్టు ఎక్కువ అనేది ఆ పొట్టుకి ఈ గుడ్డు అనేది ఉండిపోతుంది అనమాట. ఇట్లా కానీ చేశారనుకోండి అట్లా అవ్వదు. అట్లా చేసేసి ఇప్పుడు వాష్ చేసేయాలండి. వాష్ చేసి ఒక గిన్నెలోకి మళ్ళీ నార్మల్ నీళ్ళు తీసుకొని ఎగ్స్ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఈ గుడ్లని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత వేడి నీళ్ళు తీసి పడేసి మళ్ళీ కొంచెము చల్లనీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఎగ్స్ని అయితే ఇట్లా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇంకా ఈ విధంగా మనము ఎగ్స్కి పొట్టు తీసేయచ్చు ఈజీగాను. నేనైతే ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఒక చేతితో పొట్టు తీస్తున్నానండి. 2 చేతులతో అయితే మనకి ఇంకా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఆ గుడ్డు అనేది ఆ పొట్టుకి కొంచెం అంటే కొంచెం కూడా అంటుకోకుండా ఎంత చక్కగా గుడ్డు అనేది వచ్చిందో. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి. మరొక టిప్ వచ్చేసండి, ఫస్ట్ మనము ఒక బౌల్ అయితే తీసుకోవాలి. బౌల్ తీసుకున్న తర్వాత ఈ బౌల్లోకి మంచి స్మెల్ వచ్చే షాంపూ ఏదైనా సరే వేసుకోవాలండి.
నేనైతే క్లినిక్ ప్లస్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా సరే మంచిగా స్మెల్ వచ్చే షాంపూ ఉంటే అది మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడేమో నేను ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసానండి. వేసుకొని ఈ షాంపూ మొత్తము వాటర్లో మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఏమోనండి ఇలా మిక్స్ చేసుకున్న ఈ నీళ్ళని కొద్దిగా అయితే మనము గ్లాసులోకి తీసి పెట్టుకోవాలండి. పెట్టుకొని మళ్ళీ ఈ ప్లాస్టిక్ బౌల్ ఉంది కదండి, అందులో మరొక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని ఇట్లా ప్లాస్టిక్ బాటిల్లో అయితే పోసుకోవాలి. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నా ఓకే అండి. నేనైతే ఈ బాటిల్కి హోల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు క్లీనింగ్ పర్పస్కి మనము ఈ వాటర్ని యూజ్ చేస్తే చాలా చక్కగా యూజ్ అవుతుందండి. కిచెన్ పైన ఉన్న ఆయిల్ మరకలు, అలాగే జిడ్డు మరకలు, ఇంకా కూర మరకలు ఇట్లా ఏవైనా సరేనండి 5 నిమిషాల్లో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎలాంటి లిక్విడ్స్ అయితే అవసరం లేదండి. మనము బయట ఏవేవో తెచ్చేసి క్లీనింగ్కి యూజ్ చేస్తూ ఉంటాము. అట్లా ఏమీ అవసరం లేకుండా ఒక్క షాంపూతో మనము ఎన్నో క్లీనింగ్స్ చేసుకోవచ్చండి. కిచెన్లో గ్యాస్ వెనుకున్న ఆ గోడ కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాదండి, మనము గ్యాస్ పైన ఇక్కడ బ్లాక్గా పెట్టున్నాం కదా, వాటిని కూడా చాలా ఈజీగా మనమైతే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ రుద్దేసి కడిగేసి ఇట్లా చేయడం వల్ల అయితే గ్యాస్ కూడా మనకి ఎక్కువ కాలం రాదండి. ఇట్లా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి గ్యాస్ పైన ఉన్న ఈ పాత్రలు కూడా మనకి ఎక్కువ మన్నికైతే వస్తాయి. ట్రై చేయండి. ఈ గ్యాస్ పైన ఉన్న వీటిని మనము ఎక్కువ స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, అట్లా అవసరమే లేదు. కొంచెం నీళ్ళు ఒక క్లాత్లోకి ఇట్లా అద్దేసుకొని నీట్గా ఇట్లా క్లీన్ చేసేసామనుకోండి, మీరే చూస్తున్నారు కదా ఎంత తలతల్ల ఆడిపోతున్నాయో. మీరు ఎప్పుడైనా క్విక్గా క్లీన్ చేసుకోవాలి కిచెన్ అన్నప్పుడు ఇట్లా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనము ఇంతకుముందు కొన్ని షాంపూ వాటర్ పక్కకి తీసి పెట్టాం కదండి, దానితో ఇప్పుడైతే పని పడింది. మనము కొత్తగా సిలిండర్ అనేది తెచ్చుకుంటాం కదండి, అది తెచ్చుకున్నప్పుడు ఇది లీక్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ వాటర్ని యూజ్ చేస్తున్నామండి. మీరు అడగచ్చు నార్మల్ వాటర్ కూడా పోసి చేయొచ్చు కదా అని. నార్మల్ వాటర్ కంటే కూడా ఈ వాటర్ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మనము వాటర్ వేసిన వెంటనే ఇట్లా బుడగలుగా వచ్చింది అనుకోండి, మనకి గ్యాస్ లీక్ అవుతుందని అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చిన్నగా బబుల్స్గా వస్తున్నాయి కదండి, అది వచ్చేసి షాంపూ వాటర్ అన్నమాట. షాంపూ బబుల్స్. నేను ఆ బబుల్స్ తీసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ వాటర్ అక్కడే ఉన్నాయి. మనకైతే గ్యాస్ లీక్ అవ్వట్లేదు. మనం ఎప్పుడైనా బయట నుంచి గ్యాస్ తెచ్చుకున్నప్పుడు వెంటనే ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.